శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గీతా జయంతిని పురస్కరించుకొని ఈరోజు పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత గురించి కొంచెం తెలుసుకుందాం. గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యతే అంటుంది మహాభారతం. అంటే ఇందులో గీత, గంగా, గాయత్రి, గోవిందుడు గురించి చెప్తుంది ఈ శ్లోకం. అంటే గీతాధ్యయనం చేయడం, అధ్యయనం అంటే పారాయణం ఒకటే కాదు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్, అసలు ఏముంది ఏంటి అనేది విశ్లేషించుకుంటూ చదవడం. 2 గంగలో స్నానం చేయడం, గంగా నదిలో స్నానం చేయడం. 3 గాయత్రి మంత్రాన్ని జపించడం. 4 గోవిందుణ్ణి నిరంతరం ధ్యానం చేయడం. ఎవరు కలిగి ఉంటారో వారికి పునర్జన్మ లేదు అని చెప్తుంది మహాభారతంలోని ఈ శ్లోకం. దీన్ని బట్టి మనం భగవద్గీత యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఆదిశంకరాచార్యుల వారు కూడా భగవద్గీత కించితధీత అంటూ భగవద్గీత ఎంత గొప్పదో చెప్పారు. గీతను అందరూ ఆశ్రయించాలని చెప్పారు. గీత మహాభారతం చివరిలో కలియుగ ఆరంభానికి దగ్గరలో జరిగింది. అంటే ఇది కలియుగంలో మానవులు ఎన్నో ఇబ్బందులు పడతారని పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ ప్రభువు ముందే తెలుసు ఆయనకి. అందుకే ఆయన వేదాలు, ఉపనిషత్తులు, యోగ విషయాలు ఒకటేమిటి, సమస్త గ్రంథాల్లో ఉన్నటువంటి సారాన్ని ఒక్క భగవద్గీత ద్వారా అర్జునుడికి విశదీకరించి తద్వారా ఈ కలియుగంలో జనులమైనటువంటి మనందరికీ మార్గదర్శనం చేశారు. గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాల ద్వారా వివిధ రకాలైనటువంటి 18 అధ్యాయాలు 18 రకాలైనటువంటి మార్గాలను చూపిస్తూ ఉంటాయి. వివిధ రకాలైన యోగ మార్గాలు. ఒక 18 మార్గాలే కాదు, ఇందులో అనేక రకాలైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాల యొక్క ప్రాధాన్యతను ఈ 18 అధ్యాయాల ద్వారా వివరించారు. భగవద్గీతలో కొన్ని గొప్ప విషయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అవేంటో చూద్దాం. ఒకటి యజ్ఞం. మనం సాధారణంగా యజ్ఞం అంటే ఏమనుకుంటాం, గొప్ప గొప్ప వాళ్ళు, మహారాజులు, బోళ్ళంతమంది పండితుల్ని తీసుకొచ్చి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి యాగాలు, హోమాలు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఈ పవిత్ర కార్యం అది. అటువంటి కార్యాన్ని మనం ఎవరం చేయలేము, అది చాలా కష్టమైంది అని అనుకుంటూ ఉంటాం. కానీ భగవద్గీత ఈ అర్థాన్ని మార్చేసింది. బ్రహ్మ అర్పణం బ్రహ్మహవి అంటూ ఆ శ్లోకం ద్వారా పరమాత్మ అయినటువంటి కృష్ణ ప్రభు మనకి ఏం చెప్పారంటే, చేసే ప్రతి పని ధర్మబద్ధంగా ఉన్నది ఏదైనా కానీ భగవంతుడిదే. అది భగవంతుని నామంతో గనక ధర్మబద్ధమైనటువంటి పని చేసామంటే అది యజ్ఞం కింద అయిపోతుంది అని చెప్పారు. అంటే మనం చేసే ఏ పనైనా కానీ ధర్మబద్ధమై ఉండాలి. అది భగవంతుణ్ణి నామాన్ని జపిస్తూ భగవంతుడే మనకి ఇచ్చాడు అనుకుంటూ కనుక చేస్తే కనుక అది యజ్ఞం అవుతుంది అని చెప్పారు. అంటే ఈజీగా చేయొచ్చు అనమాట. నిజానికి మనం కలియుగంలో యజ్ఞాలు, హోమాలు చేయడం అనేది చాలా ఖర్చుతో, ప్రయాసతో కూడుకున్నటువంటి పని. కానీ మనం చేసేటువంటి దైనందినటువంటి కర్మలు లేదా పనుల్ని భగవద్బుద్ధితో మనం చేసినప్పుడు, భగవన్నామస్మరణతో చేసినప్పుడు అవన్నీ యజ్ఞాల కింద మారి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాయి, పుణ్యఫలాన్ని ఇస్తాయని చెప్పేసి సామాన్యులకి యజ్ఞాన్ని అందుబాటులో తీసుకొచ్చారు శ్రీకృష్ణమూర్తి. తపస్సు రెండవది. తపస్సు అంటే మనం ఏమనుకుంటాం, అడవులకి, హిమాలయాలకు వెళ్ళి ముక్కు మూసుకొని లేదా ఏదో ఒక మార్గం ద్వారా తపస్సు చేసుకుంటారు. ఫ్యామిలీని వదిలేసి చాలా కష్టమైన పని, అది అందరికీ సాధ్యమైన పని కాదు. దానికి మళ్ళీ సన్యాసాశ్రమం తీసుకోవాలి, ఇదంతా కూడుకున్నది, చాలా కష్టమైంది. కానీ భగవద్గీత ఏం చెప్పిందంటే, మనోవాక్కాయ కర్మలతో ప్రతిక్షణం భగవంతుడే, అంటే తన ఎవరి ఇష్టదైవం అయితే వాళ్ళ ఇష్టదైవమే తలుచుకుంటూ చేసేదే తపస్సు. అంటే నిరంతరం భగవన్ నామస్మరణని లేదా తన ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ మనం పనిలో నిలవడమే తపస్సు అని చెప్పింది. శంకరులు కూడా మనకి ఒక విషయం చెప్పారు. భౌతికపరమైనటువంటి మనం చేసేటువంటి పూజలు, హోమాలు, జపాలు ఇవన్నిటికన్నా కూడా మానస పూజ ఎంతో గొప్పదని చెప్పారు మనకి. అంటే మన ఇష్టదైవాన్ని నిరంతరం స్మరించడం లేదా గుర్తుకు తెచ్చుకోవడం ఎంతో గొప్పదైనటువంటి తపస్సు అని చెప్పి భగవద్గీత చెప్తుంది. సాధారణంగా కష్టాలు వచ్చినప్పుడు అందరికీ దేవుడు గుర్తుకొస్తాడు, సహజం. కానీ ఆనందాన్ని పొందినప్పుడు మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్తామా? చెప్పాలి కూడా. అది మన కనీస ధర్మం. అంటే సుఖ దుఃఖాలు రెండిట్లో కూడా ఈశ్వరుని స్మరించాలి, అదే తపస్సు.
ఇక మూడోది డ్యూటీ ఈజ్ గాడ్ అని కూడా చెప్తుంది. అంటే మన ధర్మాన్ని మానేసి మనం పూజలు చేయడం లేకపోతే వేరే ఇతరమైనటువంటి వ్యాపకాలు పెట్టుకోవడం అనేది మంచిది కాదు. నీ ధర్మం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నువ్వు చేయాలి. నీ ధర్మమే నీ దైవం. అది కూడా అని అదే నీ దైవం అని చెప్పేసి భగవద్గీత చెప్తుంది. అంటే ధర్మంగా నడుచుకోకపోతే ఎంత ప్రయత్నించినా మనం దైవాన్ని చేరడం అసాధ్యం అని చెప్తుంది భగవద్గీత. అంటే మనం చేయవలసినటువంటి ధర్మం ఏదైతే ఉందో, మనం ఇక్కడ ధర్మం అంటే మళ్ళీ ఎవరి ధర్మం వాళ్ళకి మారిపోతుంది. అది వేరే టాపిక్లో చెప్పును. ధర్మం అంటే మనం చేయాల్సినటువంటి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఆ పనిని ఎలా చేయాలి? భగవద్బుద్ధితో చేయాలి. అది ఎప్పుడైతే మనం చేస్తామో నిజాయితీగా, అది మనం దైవాన్ని చేరుకునే దారి చూపిస్తుందని భగవద్గీత చెప్తుంది. ఇక నాలుగోది జంతుదయ. నిర్వైర్య సర్వభూతేషు అంటూ ఈ శ్లోకం ద్వారా పరమాత్మ అయినటువంటి కృష్ణ మహాప్రభు ఏం చెప్పారంటే, సమస్త ప్రాణుల్లో నేనున్నాను. నువ్వు గుర్తుపెట్టుకోవాలి అర్జున, సమస్త ప్రాణుల్లో నేనున్నాను. మోగజీవుల పట్ల దయగలిగి ఉండాలి. ఎవరిని తక్కువగా చూడకూడదు. దేన్ని తక్కువ చూడకూడదు. నిర్వైర్య సర్వభూతేషు అన్నారు కాబట్టి దేన్ని ఎవరిని తక్కువగా చేసి చూడకూడదు అని ఈ భగవద్గీత మనకు చెప్తుంది. భగవద్గీతలో మనకి ఉన్న శ్లోకాలన్నీ మంత్రశాస్త్రయుక్తంగా ఉంటాయి కాబట్టి గీతాపారాయణం ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. తద్వారా మనశ్శాంతి కూడా కలుగుతుంది. మరి గీతలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకము అమృతతుల్యమైనటువంటిదే. కానీ గీతలో కొన్ని శ్లోకాలను మనం జపం చేసినా లేదా మననం చేసినా లేదా ఎక్కువ వింటూ ఉన్నా మనకి కొన్ని రకాలైనటువంటి బాధలు లేదంటే రోగాలు పోతూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఒక శ్లోకం చూద్దాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అనే శ్లోకం ఉంది. ఇందులో ఈ శ్లోకాన్ని మనం అస్తమాట్లు వినడము లేదా జపించడము మననం చేయడం చేస్తూ ఉంటే కొంతకాలానికి, వెంటనే పోదు, కొంతకాలానికి కాలం మనం చెప్పిస్తూ ఉంటే లేదా మననం చేస్తూ ఉంటే లేదా వింటూ ఉంటే కొంతకాలానికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అంటే పొట్టకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఎందుకంటే వైశ్వానరుడు అనేటువంటి రూపంలో పొట్టలో మన జఠరాగ్నిలో ఉంటారని చెప్పి భగవానుడు వచించాడు. వైశ్వానరాయ నమః. అగ్నిదేవుడి యొక్క స్తుతి చేసినప్పుడు కూడా మనం వైశ్వానరాయ నమః, అగ్నయే నమః, జాతవేశ నమః అని చెప్పి వైశ్వానరాయ నమః అని అంటాం కదా. ఈ వైశ్వానరుడు అంటే అగ్ని. ఎటువంటి అగ్ని? జఠరాగ్ని. ఆ జఠరాగ్ని ఎవరని చెప్పారు? నేనే అని చెప్పేసి ఆ పరమాత్మ చెప్పారు. కాబట్టి మనకి ఆ నామాన్ని జపించడం వల్ల, ఆ నామం యొక్క ప్రభావం వల్ల, శ్లోకంలో ఉండడం వల్ల మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఒకటేంటి, ఇలా అనేక శ్లోకాలు అనేక బాధలను తీర్చగలుగుతాయి. అది కూడా మనకి విశ్వాసం ఉండాలి. అంటే తగ్గుతుందా లేదా అనేటువంటి అపనమ్మకంతో ఉంటే ఏది తగ్గదు. చివరిగా భగవద్గీత ప్రాక్టికల్గా ఉండేటువంటి గ్రంథం. ఎంతో గొప్పవాడైనటువంటి అర్జునుడు, ఆయన నరనారాయణలో ఒకడు కాబట్టి, నరుడు కాబట్టి ఆయనకి ఎంతో అర్హత ఉంది కాబట్టి ఈ భగవద్గీతను ఆయన చెప్పారు ఈయన. కానీ ఎక్కడైనా అనుమానం వస్తుందేమో, నేనే భగవంతుడు అన్నాడు, అన్నీ నేనే అన్నాడు ఆయన, సర్వం నేనే అని చెప్పారు కదా, అన్నీ ఈయన ఏంటి, ఈయన మామూలుగా నాతో తిరిగేటువంటి కృష్ణుడే కదా అని అనుకుంటాడేమో అని ఆయనకి విశ్వరూపం చూపించి మొత్తం విశ్వం అంతా తనలోనే ఉంది అని చివరికి బాబాయ్ నేను చూడలేకపోతున్నాను, త్వరగా రూపాన్ని ఉపసంహరించు అని దండం పెట్టాడు అర్జునుడు ఆ టైంలో చూపించి నమ్మకం కలిగించి, తద్వారా ఇది ప్రాక్టికల్ గ్రంథం. ఇది ప్రాక్టికల్. ఇది చేసేదే కానీ ఎక్కువగా వినేది కాదు, చదివేది కాదు. అంటే మనం భగవద్గీతను చదవడం ద్వారా అందులో ఉన్నటువంటి విషయాల్ని కొన్నైనా కానీ మన జీవితంలో అన్నీ మనం ఎలాగ చేయలేం. కనీసం మనకు ఉపయుక్తమైన కొన్ని తీసుకొని వాటిని ఆచరించడం ద్వారా మనం భక్తి జ్ఞాన వైరాగ్యాల మార్గాల్లోకి వెళ్తాం, మనం అడుగు పెడతాం. ఈ భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాల ద్వారా మన మనోవైకల్యాలను తొలగించుకుని ఈశ్వరుని వైపు ప్రయాణం చేస్తాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.